మీరెవరిని నమ్ముతారు? యెషయా 30-31 అధ్యాయాలు. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుష్యునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుదురు. యెషయా 31:8. యూదా యొక్క విశ్వాసం మనుషులపై ఉండింది, దేవునిలో కాదు. యెహోవా అశ్షూరీయులకు ఎందుకు భయపడతాడు? దేవుడు అశ్షూరుపై సింహంలా వచ్చి పడతాడు, పక్షిరాజులా దిగి వస్తాడు. అంతే, ఇక అది అంతమవుతుంది. ఒక్క రాత్రిలోనే అశ్షూరు సైన్యం తుడిచివేయబడింది. యెషయా 37-36. యూదా తమ దేవుడైన యెహోవా యందు విశ్రమించి ఆయన చిత్తానికి విధేయత చూపి ఉంటే ఎంత దుస్థితి తప్పి ఉండేదో ఊహించండి. వారి రాజకీయ చర్చలన్నీ వ్యర్థమయ్యాయి. వారి ఒడంబడికలు విలువలేనివయ్యాయి. వారు ఐగుప్తు వారి మాటలు నమ్మగలిగారు, కానీ దేవుని మాటలు కాదు. దేవుని సంఘం ఈనాడు సవాళ్లను, శత్రువులను ఎదుర్కొంటున్నప్పుడు సహాయం కోసం ప్రపంచం తట్టు తిరగాలనే శోధన ఎప్పుడూ ఉంటుంది. కానీ తప్పక మన మొదటి స్పందన మనం ఒప్పుకొని సరిచేసుకోవాల్సింది ఏమైనా ఉందా అని మన హృదయాలను పరీక్షించుకోవడం అవ్వాలి. ఆ తర్వాత మనం విశ్వాస విధేయతలతో ప్రభువు తట్టు తిరిగి ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. ఆయన మనల్ని కాపాడతాడని, మన పక్షంగా పోరాడతాడని మనం నమ్మాలి. నా స్నేహితుడొకరు తన కార్యాలయంలోని డెస్క్పై ఒక కార్డు పెట్టుకున్నాడు. దానిపై ఇలా ఉంటుంది: విశ్వాసం అంటే ఉపాయాలు ఆలోచించకుండా జీవించడం. యెషయా యూదాకు, యెరూషలేముకు చెప్తున్నది అదే. నేడు ఆయన మనకు చెప్తున్నది అదే. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుడు మీ పక్షంగా పనిచేయాలని మీరు కనిపెడుతున్నప్పుడు ఓపికతో నమ్మకంగా ఉండడానికి మీరేం చేయగలరు? ఆమేన్.